బామ్మ, అమ్మకి ఇంకా మెలకు రాలేదేంటి? నాకు భయమేస్తుంది బామ్మ. హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్దామా? కాసేపు ఉండి తీసుకెళ్దాంరా. అమ్మ స్పృహ తప్పి పడిపోయిందిరా. అమ్మకేం కాదు, నువ్వేం కంగారు పడకు. మంటలు మంటలు! అయ్యో అమ్మా అమ్మా మంటలు! అమ్మా, ఇక్కడ ఉన్నానమ్మా. మంటలేం లేవమ్మా, నన్ను చూడమ్మా. ఆ! అమ్మా సిరి, మంటలు! అయ్యో మంటలు మంటలు! అమ్మా సిరి, సిరి, నువ్వు ఇంట్లోనే ఉన్నావమ్మా. ఇక్కడ మంటలేమీ లేవమ్మా. బామ్మ, షాప్ మంటల్లో ఉంది. దాన్ని ఎవరైనా ఆపేశారా? హోటల్ బానే ఉందా? మన సామాన్లన్నీ భద్రంగా ఉన్నాయా? అమ్మా సిరి, మన హోటల్ మొత్తం తగలబడిపోయిందమ్మా. అక్కడ ఏమీ లేవమ్మా. అన్నీ కాలి బూడిదైపోయాయి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఉన్న ఒక్క ఆశ కూడా తగలబడిపోయింది. రేపటి నుంచి మనం ఎలా బతకాలి బామ్మ? దేవుడా, ఎందుకు ఇలా చేసావు? నువ్వు బాధపడకమ్మా. అందరికీ ధైర్యం చెప్పే నువ్వు ఇలా బాధపడితే ఎలా అమ్మా? ఊరుకో సిరి, ఏం చేస్తాం? జరిగిపోయిన దానికి ఏం చేస్తాం? అసలు అంత మంటలు ఎలా వచ్చాయి? ఆ పాక మొత్తం తగలబడిపోయింది. అసలు అంత మంటలు ఎలా చెలరేగాయి? నిన్నిక్కడికి తీసుకొచ్చే సమయంలో నేను మళ్ళీ హోటల్ దగ్గరికి వెళ్ళానమ్మా. కింద నూనెంతా పడిపోయి ఉంది. ఆ నూనెలో చిన్న నిప్పురవ్వ పడినా చాలు కదా. అలా ఏమైనా జరుగుంటుందేమోనమ్మా. నీ ఆరోగ్యం కోసం కష్టపడి దాచిన డబ్బులు బామ్మ. ఇలా అవుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చెయ్యాలి? ఊరుకో సిరి, రేపటి నుంచి మనం ఏదో ఒకటి చేద్దాం. జరిగిందేదో జరిగిపోయింది. మనం కాలాన్ని వెనక్కి తిప్పలేం కదా. రేపటి నుంచి మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెడదాం. వెండి స్కూల్లో జాయిన్ చేయాలి. అలాగే నీకు త్వరలో ఆపరేషన్ చేయించాలి. ఇప్పుడు ఇప్పుడు డబ్బులు ఎలా సమకూర్చగలను? అసలు ఏం పెట్టి వ్యాపారం చేయగలను? వాళ్ళు నిన్ను ఇంగ్లీష్లో ఏ స్కూల్లో చదువుతున్నావు, ఏ క్లాస్ చదువుతున్నావని అడుగుతున్నారు నాన్న. వాళ్ళకి నువ్వు చెప్పు, మీరు చదివే స్కూల్లోనే ఈ ఇయర్ నుంచి చదువుతాను అని. రేయ్, అర్థమైందిగా? మీ స్కూల్లోనే చదువుతాను. చదువుతూ బిజినెస్ చేస్తాను. బిజినెస్ చేస్తూ ఇంగ్లీష్ కూడా మాట్లాడతాను. నాన్న,
నువ్వేడవకు. ఏది ఏమైనా సరే, ఆ దేవుడు ఎంత పరీక్షించినా సరే నిన్ను ఆ పెద్ద స్కూల్లోనే చదివిస్తాను. బామ్మ, నీకు కూడా త్వరలోనే ఆపరేషన్ చేయిస్తాను. ఆహా. నా ఆరోగ్యం సంగతి తర్వాత అమ్మా, ముందు పిల్లోడి చదువు ముఖ్యం కదా. ఆ దేవుడు మనల్ని ఇలా పరీక్షిస్తున్నాడు కదా, ఇంకా ఎంతైనా పరీక్షించు నువ్వు. నేను ధైర్యంగా నిలబడతాను. రేపటి నుంచి మన జీవితాల్ని మొదటి నుంచి స్టార్ట్ చేద్దాం. హర్ష, అక్క, మొన్న నువ్వు లోన్ గురించి చెప్పావు కదా, ఆ లోన్ అప్లికేషన్ ఏమైనా నీ దగ్గర ఉందా? నా దగ్గరే ఉందక్క. అమ్మా సిరి, ఆ లోన్ సంగతి తర్వాత చూసుకోవచ్చమ్మా. ముందు నువ్వు కాసేపు పడుకో, నీకు అసలే బాగోలేదు. లేదు బామ్మ, విధి నాకు ఎన్ని సమస్యలు సృష్టించినా, ఆ విధాత నన్ను ఎంత పరీక్షించినా నేను సహనంతో ఎదుర్కొంటాను. కష్టపడుతూ నా తలరాతని నేనే గెలుస్తాను. అది కాదమ్మా, ఆ లోన్ సంగతి తర్వాత చూసుకోవచ్చమ్మా. నువ్వు కాసేపు పడుకోమ్మా. లేదు బామ్మ. హర్ష, ఆ అప్లికేషన్ ఇవ్వు. ఇదిగో అక్క, ఈ లోన్ అప్లికేషన్ ఫిల్ చెయ్యి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చిరు వ్యాపారాలు చేసే వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తుంది. నీకు లోన్ ఖచ్చితంగా వస్తుందక్క.